అయితే శంకర్, ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన 2 నెలల నుంచి వాళ్ళు చేసిన స్కామ్స్ కానీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీద అన్నిటి మీద నువ్వు కంటిన్యూస్ గా వేస్తున్నావు. మరి కవిత సిబిఐ మీద నీ ఛానల్ ఎప్పుడు నాకు వార్త కనపడలేదు. ఎందుకు నువ్వు ఒకసారి పోయి చూస్తే అర్థమవుతుంది. అది నువ్వు చూడకపోతే అది నా తప్పు కాదు కదా సార్. చేసావు కవిత సిబిఐ లిక్కర్ స్కామ్ మీద ఎందుకు చేయలేదు అంటే లిక్కర్ స్కామ్ అందరు చేసింది వేరే ఉంటుంది, నేను చేసేది వేరే ఉంటుంది. నువ్వు సపోర్ట్ గా చేసావా? సపోర్ట్ ఎందుకు చేస్తా, అందులో ఏముంది ఫ్యాక్ట్ అనేది చెప్తా నేను. కొన్ని విషయాల్లో మనకు బయట కనపడే షుగర్, ఇప్పుడు అందరు మేడిగడ్డనో లేకపోతే కాళేశ్వరనో వ్యతిరేకిస్తారు చాలా మంది జర్నలిస్టులు. ఎందుకంటే అసలు పూర్తి దాని గురించి తెలియదు. మొత్తం నాకు తెలుసు నేను చెప్పట్లేదు, తెలుసుకున్న కాడికి చెప్తున్నా. మొత్తం తెలియదు వాళ్ళకి ఉట్టినే వ్యతిరేకిస్తారు. ఎందుకంటే కరెంట్ బిల్ అంటారు, ఎందుకంటే ఎక్కువ ఖర్చు అంటారు, ఎందుకంటే ఇది అంటారు. కరెంటు బిల్లో ఏదో కానీ నీళ్ళ ప్రాముఖ్యత వాళ్ళకు అర్థమైతలేదు కాబట్టి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు. సేమ్ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా నేను చెప్పిన, అది పెద్ద చెప్పుకోదగ్గటువంటి పెద్ద కేసు కాదు. అది అన్ని జరిగే వ్యవహారమే. జరిగింది ఇటు జరిగింది. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో సీతక్కది కూడా చెప్పుకోదగ్గ చిన్నది జరిగి ఉండొచ్చు. చిన్నదే జరిగిందని చెప్పినాము. చిన్నదే కాక ప్రతి చిన్నదానికి నువ్వు వచ్చి మాట్లాడతావు. నువ్వు లేకపోయి ఉంటే ఒక మాట నేను లేదని చెప్తే అయిపోతుంది. సీతక్కయ్యనా ఇవి ఇప్పుడు ఎన్ని రోజులు మనం చెప్పినాం కదా, మనం ఇలాంటివి చేయమని. మీరు ప్రజాసేవ చేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కాబట్టి మీరు ఇట్లాంటి ఆరోపణ వచ్చినా మీరు రెస్పాండ్ కావాలక్క. ఇసుక మీది కాదని చెప్పాలి, పిఏ నాకు సంబంధం లేదని చెప్పాలి, పిఏ సొంతంగా చేసుకున్నాడని చెప్పాలి. అప్పుడు చెప్తే ప్రజలు నమ్ముతారు. మీరు అది చెప్పాలా, చెప్పకుండా సైలెంట్ గా ఉంటే మీరు మౌనం అంగీకారం అవుతుంది. అది కరెక్ట్ కాదని చెప్పినాం మనం. ఆమె నేను పర్సనల్ గా నువ్వు మొత్తం ఇసుక బుక్కినావు, ఇసుక తిన్నావు అని చెప్పేసి నేనేం అనలే. చాలా మంది సోషల్ మీడియాలో ఇసుక రాని ఇసుక అది పెట్టిరు, అవి కూడా ఏం చెప్పలే. మీరు ఎందుకు రెస్పాండ్ అవుతలేదు? ఇప్పుడు ఒక పిఏ తప్పు చేసిండు అన్నప్పుడు అది 100% వాళ్ళ మినిస్టర్ కో వాళ్ళ బాస్ కో అంటుతుంది కదా, నువ్వు దాని మీద సమాధానం చెప్పు. అంటే మరి ఇప్పుడు ఈ 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ కబ్జాలు ఏ స్కాములు జరగలేదు? అది ఎందుకు జరగలేదని వాళ్ళు చెప్పారు నీకు. అసలు మీకు అర్థం కాని విషయం ఏంటంటే, శంకర్ అంటాడు బీఆర్ఎస్ ను ప్రశ్నించలేదు, టీఆర్ఎస్ ను ప్రశ్నించలేదు అనుకోవడం మీ అమాయకత్వం. అది ఈ మల్లయ్య తీన్మార్ మల్లన్న ఇదొకటి అడుగుదాం అనుకుంటున్నా. తీన్మార్ మల్లన్న కావచ్చు, రఘు కావచ్చు, వీళ్ళందరూ ఎవడు మాట్లాడినప్పుడే నేను మాట్లాడినా. నా ఫేస్బుక్ ఐడి లేదు ఇప్పుడు, ఇదే తీన్మార్ మల్లన్న బ్యాచ్ రిపోర్ట్ కొట్టి ఎగరగొట్టింది. కానీ అందులో బొచ్చడు ఉంటే నేను టీఆర్ఎస్ ను క్వశ్చన్ చేసినాయి. ఇప్పటికి నా ఛానల్లో జర్నలిస్ట్ శంకర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నేను చూసి ఉంటాను. అందులోకి పోయి చూస్తే నల్లగొండ వెనకబడ్డది, మీరంతా ఎంతసేపు ఉన్నా అక్కడికే తీసుకుపోతా ఉన్నారు. నిజంగా మేము ఈ ప్రాంతాలకు, మేము నియోజకవర్గాలు, మేము ఈ జిల్లాలను డెవలప్ చేసుకుంటా ఉన్నారు, ఎందుకు ఇక్కడ రాదని చెప్పేసి ఇక్కడ మస్తు వీడియోలు చేసిన. ఒక వీడియో నల్గొండ మొత్తం వైరల్ అయింది. అదే ఆరోపణ ఏంటంటే, ఒకప్పుడు చేశాడు, ఒకప్పుడు శంకర్ బీఆర్ఎస్ అగెన్స్ట్ గా చేశాడు, కానీ అక్కడి నుంచి ప్యాకేజ్ వచ్చింది, అక్కడి నుంచి సైలెంట్ అయిపోయాడు అనేది ఆరోపణ. ప్యాకేజీలు ఇవన్నీ నాకు చెవులు ఏమంటారు ముద్దు పారిపోయినాయి. ఇవన్నీ ఇదంతా ఒక చిల్లర ఆరోపణ, చిల్లర పంచాయతీ. ప్యాకేజీలు వచ్చుంటే ఈఎంఐ ఎందుకు పెట్టుకుంటా, ఇంకా నెలకు ఇంకా ఈఎంఐలు, ఇప్పుడు కార్ ఈఎంఐలు. ప్యాకేజ్ వచ్చుంటే కనీసం 4 లక్షలు ఒకటేసారి క్లోజ్ చేయలేకపోతున్నా చెప్పు, నువ్వే చెప్తావు. 30 లక్షల లోన్ ఉంది ఇల్లు మీద, 38 లక్షలు, అది 38 లక్షలు కట్టుకోలేకపోతున్నా. మరి ప్యాకేజ్ వచ్చుంటే ఒకసారి. ఇంకా అప్పులు ఉన్నాయని చెప్పేసి ఎందుకు ఊర్లో భూమి అనుకున్నామని. ఇలా భూమి అమ్మితే భూమి కొనగలుగుతాం, మళ్ళీ కొనగలుగుతాం. 2 ఎకరాల ల్యాండ్ అమ్మినాము, మళ్ళీ 2 ఎకరాల ల్యాండ్ కొనగలుగుతాం? ఎంత కావాలి కొనాలంటే? సో కాబట్టి ఇవన్నీ ఉట్టి గాలికి మాట్లాడుతుంది. వాస్తవాలు అంత సింపుల్ గా ప్రజలు నమ్మరు. పుకారు అనుకో. శంకర్ గారు ఇప్పుడు మొన్న వీడియోలో చూడు, నువ్వు ప్లానింగ్ ప్రకారం మొత్తం ఉంది. నేను పారిపోయేదాన్ని వీడియో పెట్టి మహిళలు కొడితే పారిపోతున్నాడు అని చెప్పేసి ప్రచారం చేసేది. ఇప్పటికి అదే ప్రచారం చేస్తుంది ఒక సోకాల్డ్ బ్యాచ్ మొత్తం. సిగ్గుండాలి వాళ్ళకి, కొంచెమైనా కాంగ్రెస్ నాయకులకి. అఫీషియల్ స్పోక్ పర్సన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళకి సిగ్గుండాలి. మహిళలు కూడా ఉన్నారు, ఎందుకు లేదు, చాలా మంది ఉన్నారు. ఆ కాలు సుజాత అంటే ఆమె, ఇంకొకడు ఎవడో ఉన్నాడు, వాడు క్రిమినల్ లాయర్ అంట, వాడి పేరు ఏదో ఉంది, నవీన్ పట్టూరా. వాడు పెట్టి ఇవి జరిగినాయి, ఈ ప్లాస్టర్ నీకు ఇదేమైనా ఫేక్ లెక్క అనిపిస్తుందా బ్రదర్? నువ్వు వచ్చినావు కదా, ఫ్లేక్ లెక్క అనిపిస్తుందా? నువ్వు ఇదే కెమెరా పట్టుకొని యశోద హాస్పిటల్ పోదాం పదాను. నాకు సర్జరీ చేసిన సాయినాథ్ రెడ్డి అయింది, దగ్గర 2.5 లక్షల దగ్గర అయింది. అవి కూడా వాళ్ళకి ఎట్లా అని చెప్తారు అంటే యశోద ఎలాగో కేటీఆర్ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు కదా. అంటే ఇప్పుడు లెక్క ప్రకారం ఇప్పుడు ఏం చేయించుకున్నా గానీ అంత వాళ్ళకే ఆపాదిస్తే ఎట్లయితుంది, కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేది తెలంగాణకు ఫేవర్ గా ఉంటది, నేను మాట్లాడేది కొంచెం రాష్ట్రం ఫేవర్ గా ఉంటది. కాళేశ్వరం గురించి చదవని వాళ్ళందరూ కాళేశ్వరం వ్యతిరేకించారు. నేను 15 రోజులు జర్నీ చేసిన, ఎంతో మంది రైతులను కలిసిన, ఎంతో మంది ఇంజనీర్లను కలిసిన.
ఆ టన్నెళ్ళు కాలువలు అన్ని తిరిగి వచ్చిన చూసిన, ఆ నీళ్ళ ఆవశ్యకత అర్థం చేసుకున్నా, అలా తప్ప ఇంకొక తిరిగి రావని అర్థమైంది నాకు. కాబట్టి ఆ విషయాలను చెప్పడం తప్పలేదు కదా. నీ వర్షన్లో నీకు అది నచ్చకపోయి ఉంటే ఎందుకు నచ్చలేదో కూడా నువ్వు చెప్పాలి, అది రెస్పాన్సిబిలిటీ. నాకు నచ్చింది, నాకు ఎందుకు నచ్చిందో కూడా చెప్పాలి, అది ఎందుకు కూడా చెప్పాలి. తుమ్మిడిహేటి దగ్గర కడితే ఎన్ని నీళ్ళు వస్తాయి, ఈడ కడితే ఎన్ని నీళ్ళు వస్తాయి అనేది కూడా చెప్పాలి. నేను నా వీడియోలో 45 నిమిషాలు వీడియో చేస్తే దాంట్లో అది అయింది. సో ఇట్లాంటివి వాటన్నింటిని కొన్నిటిని పట్టుకొని నేను మొత్తం శంకర్ దానికే ఫేవర్ గా ఉంటాడు, దీనికే ఫేవర్ గా ఉంటాడు అని చెప్పేసి చేయడం ఎంతవరకు కరెక్ట్?